శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 15th చాప్టర్. ఇక్కడ సతీదేవి తపస్సు చేత నందావ్రతం చేత దేవతలు సంతుష్టులవుట, అలాగే వాళ్ళందరూ కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని స్తుతించుట గురించి చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ అతే కదా పితుః పార్శ్వే తిష్టంతిం తాం సతీమహం త్వయా సహ మునిద్రాక్షం సారభూతం త్రిలోకకి. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు, నారద, ఒకనాడు నేను నీ వెంట దక్ష ప్రజాపతి యొక్క గృహానికి వెళ్ళాను. తండ్రి దగ్గర నిలబడి ఉన్న సతీదేవిని చూశాను. పిత్రా నమస్కృతం వీక్ష సత్కృతం త్వాం చ మాం సతీ ప్రణనామముధా భక్త్యా లోకలీలానుసారిణి. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని చూసినప్పుడు ఎలా అయితే దక్షుడు నాకు నమస్కరించి నీకు నమస్కరించి ఇవన్నీ చేస్తున్నాడో, ఆమె త్రిలోకాలకి మూలమై సర్వానికి మూలమై అతి సౌందర్యవతి, అన్నిటికీ కారణమైన జగత్తికే ఈశ్వరి జగదంబ అయినప్పటికీ కూడా తన తండ్రి నాకు నమస్కరించి నన్ను సత్కరిస్తున్నప్పుడు అది చూసి లోక లీలను అనుసరించి లౌకికంగా ఆ ఇంట ఆ తండ్రికి కలిగిన బిడ్డలాగా ఆ సతీదేవి భక్తితో ఆనందంతో నీకు నాకు కూడా నమస్కరించింది. ప్రణామాంతే సతీం వీక్ష దక్షదత్తా శుభాసనే స్థితోహం నారదత్వం చ వినత మహమాగతం. ఓ నారద, మనకి అలా నమస్కరించిన తర్వాత దక్షుడి ద్వారా అక్కడ మళ్ళీ సమర్పించుకున్న ఆసనాలు ఎలా అయితే విధి విధానంగా ఆర్ఘ్యం పాద్యం అన్నట్టుగా ఇవన్నీ సకల విధి విధానంగా పూజింపబడిన తర్వాత ఒక ఆసనం మీద కూర్చోబెట్టారు. అలా ఆసనం మీద కూర్చున్న తర్వాత ఆ బాలికను చూస్తూ, అప్పుడు ఆ బాలిక చాలా వినయంగా అక్కడ తండ్రి చెంతనే కూర్చునున్నది. అప్పుడు ఆ బాలికతో ఇలా నేను చెప్పాను, త్వామేవాయః కామ్యతే యం తు కామ్యసే సతి తమాప్నూహి పతిం దేవం సర్వజ్ఞం జగదీశ్వరం. ఓ సతి, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో, అలాగే సర్వజ్ఞుడు జగత్తుకే ఈశ్వరుడి అయిన అటువంటి వాడినే నువ్వు భర్త రూపంలో పొందుతావు. यो न्यान्यां जगृहेनापि गृहान्तेन गृहीष्यति जायां सते पतिर्भूयादनयन्या सदृशः शुभे. అంటే నిన్ను కాకుండా, అంటే ఇక్కడ నీకు కలిగేవాడు జగత్తుకే ఈశ్వరుడు, అటువంటి ఆయన నువ్వు భర్తగా పొందుతావు. పైగా ఆయన నిన్ను కాకుండా ఏ స్త్రీని కూడా పాణిగ్రహణం కూడా చెయ్యడంటే ఇంకొక వాళ్ళని చేసుకోవాలన్న భావన కూడా తనకి రాదు. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ చూసినా సరే నువ్వే ఆయనకి భారీగా అవుతావు, ఆయనే నీకు భర్తగా ఉంటాడు. అందుకే ఈ పాణిగ్రహం అన్నది అన్య స్త్రీలతో ఎప్పుడూ చేసుకోడు. ఇంకా వర్తమానంలో అంటే నువ్వు లేకుండానే వేరే స్త్రీని చూడనటి వాడు నువ్వే ఉద్భవించిన తర్వాత నిన్ను స్వీకరిస్తాడు తప్పితే ఇంకా ఎవరిని స్వీకరించడు. అందుకే అలా ఎప్పుడు నీకే భర్తగా అవుతాడు, నీకే భర్తగానే ఉండిపోతావు. వేరొక్క స్త్రీని తను గ్రహించడు, అటువంటి తలంపు కూడా లేదు. అందుకే అన్య స్త్రీలు ఆ భవిష్యత్తులో కూడా ఎవరిని ఆయన గ్రహించడు. అంటే ఎన్నెన్ని అవతారాలు అక్కడ పరమాత్మ తీసుకుంటున్నాడో అన్ని అవతారాలు ఇక్కడ పరమేశ్వరి తీసుకుంటూనే ఉంటుంది. అందుకే ఈవిడే ఆయనకి భార్య అవుతుంది, ఆయనే ఈవిడికి భర్త అవుతున్నాడు. ఇత్యుక్త్వా సుచిరం తాం వై స్థిత్వా దక్షాలయే పునః విసృష్టౌ తేన సంయాతౌ స్వస్థానం తౌ చ నారద. నారద, ఇలా ఆవిడికి చెప్పిన తర్వాత కొన్ని రోజులు అక్కడ దక్షుడొక్క ఇంటి నివాసం చేసి మనం ఇద్దరం విధి విధానంగా వాళ్ళు చేసిన అన్ని రకాల ఉపచారాలను స్వీకరించిన తర్వాత మళ్ళీ మన స్థానాలకి ధామాలకి మనం వెళ్ళిపోయాము. దక్షో అభవచ్చ సుప్రీతస్తథా కార్య గతజ్వరః ఆదతి తనయాం స్వాం తాం మత్వా హి పరమేశ్వరీం. ఏవైతే నేను అక్కడ సతీదేవికి భర్త ఎటువంటి లభిస్తాడో ఇవన్నీ చెప్పిన తర్వాత అవి విన్న దక్షుడు చాలా పరమ ప్రసన్నుడైపోయాడు. ఇంకా చింత లేదంటే ఇక్కడ బాలిక రూపంలో వృద్ధి చెందుతున్నాడు, ఎవరికిచ్చి వివాహం చేయాలి అని అనుకున్నాడు, ఎటువంటి వాడు వస్తాడో అని అనుకున్నాడు.
కానీ ఇప్పుడు ఆ బ్రహ్మ చెప్పిన పలుకులు విన్న తర్వాత ఆయన చాలా ఆనందంలో ఉన్నాడు. ఆనందంలో ఉండిపోయి సంతోషం కలిగింది. ఎందుకంటే దానికి తగిన భర్త లభిస్తాడు, ఆయనే లభిస్తాడు, ఇంకెవరూ లభించరు. అందుకని మానసికంగా ఆ బాధ అన్నది తనకి తొలగిపోయింది. చాలా ఆనందంగా ఉన్నాడు. ఇతత్తం విహారే రుచిరేహ కౌమారేర్భక్తవత్సల జహావవస్థాం కౌమారిం స్వేచ్ఛాదృత నరాకృతి. ఇక్కడ ఇచ్ఛానుసారం అక్కడ ఉద్భవించటానికి తానే సంకల్పించుకుని తానే ఉద్భవించింది ఆ పరమేశ్వరి మానవ రూపంలో. ఆ ధరించి ఉండి లౌకికమైన వ్యవహారంలో ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ భక్తుల మీద వాత్సల్యం కొద్దీ ఈవిడ మళ్ళీ అంటే మనకి ఎలా అయితే జీవితంలో 4 అవస్థలు ఉంటాయి. బాల్య అవస్థ ఉంటుంది, కౌమార్య అవస్థ ఉంటుంది, అలాగే యవ్వన, దాని తర్వాత వృద్ధాప్యము. ఇక్కడ ఈవిడ ఆ భక్తుల మీద వాత్సల్యంతో ఇక్కడ మనోహరమైన కౌమార అవస్థకి చేరుకున్నది. అది కూడా సమాప్తి చెందే స్థితికి వచ్చేసింది. అంటే బాల్యం దాటిపోయింది, కౌమార వ్యవస్థ కూడా అయిపోయింది. బాల్యం యతీత్యాస ప్రాప కచ్చిద్ధౌవనతాం సతి అతీవ తపసాంగీన సర్వాంగీషు మనోహర. ఎలా అయితే చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ముద్దు ముద్దుగా ఉంటారు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు యవ్వనంలోకి వచ్చేటప్పటికి మార్పులు చేర్పులు, ముఖ కవళికలు మారుతూ ఉంటాయి, ఒడ్డు పొడుగు ఇవన్నీ చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాగే ఈవిడ మనుష్య రూపంలో ఉన్నప్పటికీ కూడా సకలానికి మూలమైన జగదీశ్వరి ఈ అవస్థ సమాప్తి చెందే స్థితికి, ఆవిడ యవ్వనంలో వెళ్ళే స్థితికి ఎలా ఉంది అంటే సర్వాంగ, ప్రతి ఒక్క అంగము ఎంతో అందంగా ఉన్నది. మెల్లమెల్లగా ఇక్కడ ఈ అవస్థ అయ్యేసరికి యవ్వన అవస్థ ప్రాప్తించే స్థితిలో ఉన్నది. చూసే కొద్దీ చూడాలనిపించేలాగా అంత అందమైన రూపంతో ఉన్నది, మనస్సుని రమించేసేలాగా, అందుకే మనోహరమైన రూపంతో ఉన్నది. దక్షస్థాం వీక్ష లోకేశ ప్రోద్భిన్నాంతవర్య స్థితాం చింతయామాస భర్గాయ కథం దాస ఇమాం సుతం. ఇంతకు ముందు ఈవిడికి ఎవరినిచ్చి చెయ్యాలో అన్నది ఆలోచన ఉండేది. ఇప్పుడు దక్షుడికి ఎలా అయితే బ్రహ్మ వచ్చి చెప్పాడు, ఏం చెప్పాడు, జగత్తుకే ఈశ్వరుడు నీకు భర్త అవుతాడని. ఇప్పుడు ఆ పరమేశ్వరుని ఎలా ఒప్పించాలి, ఈవిడ్నిచ్చి ఎలా వివాహం చెయ్యాలి. ఇక్కడ ఈవిడ యవనవస్థలోకి వచ్చేసింది. దక్ష ప్రజాపతి తన కన్య ఈ యవ్వనవస్థలో ఉన్నది, అందుకని ఆలోచిస్తున్నాడు ఈ పుత్రికని శివకి నేను ఎలా ప్రసాదించుకోవాలి, ఆయన ఎలా ఇస్తే స్వీకరిస్తాడు. అతాసాపి స్వయం భర్గాం ప్రాప్తుమేచ్చద తదాన్వహం పితృర్మనోగతిం జ్ఞాత్వా మార్తుర్నికటమాగత. దక్షుడు ఎలా అయితే చింతలో పడ్డాడో, ఆలోచనలో పడ్డాడో, అలాగే ఇక్కడ సతీదేవి కూడా ప్రతిరోజు ఆ పరమేశ్వరుని ఎలా పొందాలని, పైగా ఆయన మీద కోరిక ఇంకా పెరిగిపోతూ అక్కడ మళ్ళీ తండ్రి యొక్క మనోభావాన్ని కూడా తెలుసుకుని ఆవిడ తన తల్లి దగ్గరికి వెళ్ళింది. ప్రచ్ఛాజ్ఞం తపోహేతోః శంకరస్య విశాలదిః మాతుః శివాతా వీరిణ్యాః సా సతీ పరమేశ్వరి. తన తండ్రి దగ్గరికి ఆ మదన పడుతున్నది తెలుసుకుని తల్లి దగ్గరికి వెళ్ళి సతీదేవి, ఆ విశాలమైన బుద్ధి కలిగిన సతీదేవి అంటే ఇక్కడ లౌకికంగా తన ఇంట పుత్రిక రూపంలో పుట్టినప్పటికీ కూడా భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా పరమాత్మకి తెలుసు. పైగా పరమాత్మ ఒక సంకల్పం కొద్దే జరుగుతూ ఉంటాయి. ఒక విధానాన్ని అక్కడ మళ్ళీ స్థాపించెయ్యటానికే ఈవిడ ఆ పరమేశ్వరి అయినప్పటికీ కూడా మళ్ళీ లౌకికంగా కొన్ని మనం పొందాలంటే మనం ఏది చేసి దాన్ని సాధించుకోవాలన్నది చెయ్యటానికే తల్లి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ చాలా విశాలమైన బుద్ధిమంతురాలు, అందుకే ఇక్కడ ఇచ్ఛతో కోరికతో, పైగా ఇక్కడ లౌకికంగా తాను ఏదంటే అది చెయ్యగలదు, సృష్టినే సృష్టించగలిగిన ఆవిడకి ఇంకొకళ్ళకి ఆజ్ఞతో కానీ ఇంకొకళ్ళ అవసరం కానీ లేదు. కానీ లౌకిక ధర్మాన్ని అనుసరించి ఆ ఇంట పుత్రికగా ఉంది కాబట్టి తల్లి యొక్క ఆజ్ఞ తీసుకుని, అంటే తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకునే చెయ్యాలి. దేనికైనా సరే వాళ్ళ అంగీకారం అన్నది ప్రధానము. అందుకే ఈవిడ తపస్సు చేసుకోవటానికి తల్లిని ఆజ్ఞ అడిగింది, అంటే దాన్ని ఒప్పుకోమని. దానికి ఆవిడ కూడా అంగీకరించింది. తతః సతీ మహీసానాం పతిం ప్రాప్తుం దృఢవ్రత సా తమారాధాయ మాసా గృహే మాతృరానుజ్ఞయా.
తల్లి ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చిందో దృఢవ్రతం చెయ్యాలని, అంటే ఇప్పుడు ఒక నియమం పెట్టుకున్నప్పుడు ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా దానికి కట్టుబడి ఆ నియమాలన్నవి మనం ఎల్లవేళలా ఈరోజు చేశాను రేపు చేశాను తర్వాత మానేశానని కాకుండా దృఢమైన చిత్తంతో ఆ వ్రతాన్ని పాటించుతూ సతీదేవి ఆ మహేశ్వరుణ్ణి పతి రూపంగా పొందాలన్న కోరికతో ఆమె నివాసంలోనే ఆ తపస్సు చేసుకోవటానికి ఆవిడ పూనుకుంది. కానీ కొన్ని నియమాలు పెట్టుకుంది. అశ్వినే మాసి నందాయాం తితావానర్చ భక్తితః గుడోదనేహ సలవనేర్హరం నత్వా నినాయతం. అయితే ఇది ఒక సంవత్సర కాలం. అయితే ఏం చేసింది, అశ్విని మాసం అంటే అశ్వాయుజ మాసంలో అక్కడ మళ్ళీ ఈ నందా వ్రతాన్ని చెయ్యటానికి పూనుకుంది. ఇక్కడ ప్రతిపద, షష్ఠి, ఏకాదశి ఇట్లాంటి ముఖ్యమైన తిథుల్లో ఆయా మాసాలలో కొన్ని కొన్ని ముఖ్యమైన తిథుల్లో భక్తిపూర్వకంగా పరమాత్మను పూజించుకోవటం, అలాగే నివేదనగా కొన్ని పెట్టడం. ఇక్కడ అశ్వాయుజ మాసంలో ఈ నందావ్రతాన్ని మొదలుపెట్టింది ప్రతిపద, షష్ఠి, ఏకాదశి. ఈ తిథుల్లో భక్తిపూర్వకంగా బెల్లాన్ని, అన్నం, ఉప్పు ఇవన్నీ నివేదించి ఆ పరమేశ్వరుని శివుణ్ణి పూజించుకుంటుంది. ఆ స్వామికి నమస్కరించి అదే నియమంతో ఆ మాసమంతా కూడా గడిపేసింది. కార్తీకస్య చతుర్దశయామా పూపేహ పాయసేరపి సమాకీర్ణేహ సమారాధ్య సస్మార పరమేశ్వరం. దీని తర్వాత కార్తీక మాసంలో చతుర్దశి తిథి నుంచి ఆ రోజు మళ్ళీ ఆ చతుర్దశి తిథి రాజు పుష్పమాలలతో పాయాసంతో మహేశ్వరుడికి సమర్పించుకుని ఆరాధించి నిరంతరము ఆ స్వామి చింతనతోనే గడపటము. ఇక్కడ కొన్ని ముఖ్యమైన తిథులు చెప్పారు, కానీ ఈ వ్రతానికి పూనుకున్నప్పుడు అంటే 24 గంటలు 365 రోజులు కూడా అదే భావనతో ఉండి విశేషంగా కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని నివేదించుకుంటూ కొన్ని ఆచరిస్తూ ఉండటం, తతిమా సమయాల్లో కూడా ఆయన్నే స్మరిస్తూ ఆయన మీదే ధ్యాసతో ఉంటూ ఉన్నది. ఇవన్నీ ఆయనకి సమర్పించి ఆయన్నే స్మరిస్తూ ఉండిపోయింది కార్తీక మాసంలో కూడా. మార్గశీర్షే అసీతష్టమ్యాం సతిల్యేహ సయవోనదైః పూజయిత్వా హరం కీలేర్నినాయ దివసాంసతి. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో అష్టమి, అంటే ఒక్కొక్క పక్షంలో మళ్ళీ కొన్ని శుక్లపక్షాలు కొన్ని కృష్ణపక్షాలు ఇలా ఒక్కొక్క మాసంలో మార్పులు చేర్పులతో మార్గశిర మాసంలో విశేషంగా కృష్ణపక్షంలో అష్టమి తిథిలో నువ్వులు బియ్యంతో ఆ హరుణ్ణి పూజించుకుని జ్యోతిర్మయ దీపాన్ని చూపించి హారతి ఇచ్చి సతీదేవి ఆ దినమంతా కూడా గడిపింది. అంటే పౌషేతు శుక్ల సప్తమ్యాం కృత్వా జాగరణం నిశి అపూజయత్ శివం ప్రాతః కృషరాన్నేన సాసతి. అలాగే ఈ మాసాలు మార్గశిర్ష అయిపోయిన తర్వాత పౌష్య మాసంలో మళ్ళీ శుక్లపక్షంలో సప్తమి తిథిలో రాత్రి రోజు జాగరణ చేసి మళ్ళీ దాని తర్వాత అష్టమి వస్తుంది. ప్రాతకాలంలోనే చక్కగా పులగం ఇవన్నీ చేసి ఆ పరమేశ్వరుడికి నివేదించుకుని ఆయన్ని మళ్ళీ పూజించుకుంది. మాఘీతు పౌర్ణమాస్యాం సా కృత్వా జాగరణం నిశి ఆర్ధ్వవస్త్రా నదీ తీరే అకరోచ్చంకర పూజనం. దాని తర్వాత మాసం మాఘమాసంలో పౌర్ణమి తిథి రోజు రాత్రిలో మళ్ళీ జాగరణ ఉండటం, మళ్ళీ పౌర్ణమి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాతకాలంలో ఆ తడిసిన అంటే స్నానం చేసి ఆ తడిసిన బట్టలతోనే ఆ నది చివరలోనే ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకోవటము. తపస్యాసిత భూతాయాం కృత్వా జాగరణం నిశి విశేషతః సమానర్చ శైలూషేహ సర్వయామసు. దాని తర్వాత పాల్గొన మాసంలో కూడా కృష్ణపక్షంలో చతుర్దశిలో మళ్ళీ అప్పుడు కూడా రాత్రి జాగరణ చేసి మళ్ళీ ఇక్కడ జాగరణ జాగృతిగా ఉండటం, మనం కూడా జాగరణ చేస్తా ఏం చేస్తా ఇంకా ఏదో లౌకికమైనవి ఇటువంటి అన్ని చూస్తూ చేస్తారు. రాత్రి నిద్రపోలేదన్నదే కానీ అక్కడ మనం చేసిన క్రతువు ఏంటంటే జాగరణ అంటానికి కుదరదు. ఇక్కడ అంత నియమంతో దృఢ చిత్తము అని ముందే చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఒకటి ప్రతిష్టాపన చెయ్యటానికి జగత్తుకే ఈశ్వరి ఆ వ్రతాన్ని చేసి చూపించింది, ఆచరించి చూపించింది. రాముడు ఎలా అయితే ఎలా జీవన విధానం ఉండాలి, మనం ఎలా సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుని ఉండాలని చెప్పాడో ఆ విధంగా. అందుకే ఇక్కడ పాల్గొన మాసము జాగరణ ఉండి మళ్ళీ ఇక్కడ కొన్ని కొన్ని ప్రహారాలు అంటారు. ఒక ప్రహారం వచ్చేసరికి
3 గంటలలో ఇలా అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి బిల్వ పత్రాలతో, బిల్వ ఫలాలతో ఆ పరమేశ్వరుడిని విశేషంగా పూజించటము. ఇప్పుడు కొన్ని జాగరణ చేసేటప్పుడు కూడా విశేషంగా మనకి ఏం నియమం చెప్తారు అంటే, ఆ స్మరణలోనే ఉంటావు, ఆ ధ్యాసలోనే ఉంటావు గానీ, అయితే మనకి నిద్ర రాకూడదు, చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా నిద్ర రాకూడదు. అనుకో మధ్య మధ్యలో హారతులు ఇవ్వటం, ఒక పాట పాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎరుకలో మళ్ళీ ఉండి చేసుకోవటం. ఇప్పుడు జపం చేస్తూ ఉన్నామన్నా మనకు తెలీదు ఎప్పుడు కునుకొస్తుందో అన్నది. ఇలా విశేషంగా రాత్రంతా కూడా అలాగా బిల్వ పత్రాలతో, బిల్వ ఫలాలతో ఆ పరమేశ్వరుని పూజించుకుంది సతీదేవి. చైత్రే శుక్ల చతుర్దశ్యాం పలాశేర్ధమనేహ శివం అపూజయ దివారాత్రో సంస్మరణం సా నినాయతం. చైత్రమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి రోజు మళ్ళీ ఆ సతీదేవి అక్కడ మళ్ళీ కొన్ని విశేషమైన పళ్ళతో, అంటే ఒక్కొక్క మాసంలో ఆ మాసానికి అనుగుణంగా అక్కడ లభించేవన్నీ కూడా, అందుకే పలాస అంటే మొదగ పుష్పాలతో, దవనములతో శివ పూజ అంతా కూడా మళ్ళీ స్మరిస్తూనే ఆ సమయంలో ఆ మాసమంతా కూడా ఆయన స్మరణలోనే పగలు రాత్రి కూడా అలా గడిపేసింది. రాధ శుక్ల తృతీయాయాం తిలాహారయావోధనేన పూజయిత్వా సతీరుద్రం గవ్యేర్మాసం నినాయతం. మళ్ళీ తర్వాత వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ రోజు, ఈ తృతీయ రోజున సతీదేవి నువ్వుల్ని ఆహారంగా తీసుకుని, అలాగే జొన్నలతో అన్నము ఇవన్నిటితో రుద్రుణ్ణి పూజించుకుని ఆ మాసమంతా కూడా నడిపింది. అంటే కొన్ని కాలానుగుణంగా అంట, ఆ కాలానికి తగ్గట్టుగా లభించే వాటితో, మళ్ళీ ఎలా అయితే ఎండాకాలం ఉంటే ఇక్కడ బయటకి లోపలికి కూడా వేడి కలగకుండా దానికి వ్యతిరేక పదార్థాలు తీసుకోవటం శరీరానికి చలవ చేసేలాగా, అలాగే చలికాలంలో శరీరంలో వేడి ఉండటానికి తగ్గట్టుగా అట్లాగా ఆ నియమాలతో మనకు కొన్ని విశేషంగా చెప్పబడి ఉన్నాయి. విధి విధానంగా ఆ పరమేశ్వరుని మీద ధ్యాసతో ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఆవిడ ఆ మాసం కూడా, వైశాఖ మాసం కూడా చక్కగా ఆయన్ని పూజించుకుని గడిపేసింది. జ్యేష్ఠస్య పూర్ణిమాయాం వై రాత్రో సంపూజ్య శంకరం వసనేర్బహితిర్పుష్పేర్నిరాహార నినాయతం. దాని తర్వాత మాసమైన జ్యేష్ఠ మాసంలో కూడా పౌర్ణమి రోజు ఇలా పగలు రాత్రి కూడా ఆహారం లేకుండా ఆ రాత్రంతా కూడా మళ్ళీ ఎలా చేసింది, ఆయనకి వస్త్రాలతో ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ వాగుడు పుష్పాలతో ఇట్లా నిరాహారిగా ఉండి ఆయన్ని పూజించుకుంటూ ఆయన స్మరణలోనే వస్త్రాలు ఇవన్నీ సమర్పించుకుంటూ ఆవిడంతా గడిపేసింది. ఆషాఢస్య చతుర్దశ్యాం శుక్లాయాం కృష్ణవాసస బృహతి కుసుమేహ పూజ రుద్రస్యాకారి వైతత. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి రోజు కూడా అలాగే ఆయనకి పుష్పాలతో ఇన్ని రకాలుగా అన్ని మళ్ళీ పూజించుకుని ఆయన స్మరణలోనే ఆయన ధ్యాసలోనే గడిపేసింది. శ్రావణస్య సీతాష్టమ్యాం చతుర్దశ్యాం చ సా శివం యజ్ఞోపవీతేర్వాసుభిః పవిత్రేరప్య పూజయతు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథిలో అలాగే చతుర్దశి తిథుల్లో కూడా పవిత్రమైన యజ్ఞోపవీతాలు వస్త్రాలు అవన్నీ కూడా సమర్పించుకుని ఆ పరమేశ్వరుని మళ్ళీ పూజ చేసుకుంది విధి విధానంగా. అంటే నియమంగా కొన్ని మాసాలలో కొన్ని తిథులని చెప్పారు, కానీ ఈవిడ వ్రతం మొదలు పెట్టుకున్నప్పటి నుంచి ఆ మొదలు పెట్టక ముందు కూడా ఆవిడ మనస్సంతా ఆ పరమాత్మ మీదే ఉంది. ఆ పరమాత్మని స్మరిస్తూ ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నది సతీదేవి. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 15 చాప్టర్లో 24 శ్లోక సంపూర్ణం.